కాంగ్రెస్ 420 హామీలు చూడు, ఈయన ఇచ్చిన హామీలు ఏంది? ఈ కాక అయితే బట్టబాజీ మాటలు ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు. ఊపుడు దంపుడు మాటలు తప్ప ఏది ఉండదు. ట్విట్టర్ పిట్ట అంటే కాక రియలైజ్ కాలేదు. నిజంగానే అడ్డగోలుగా మాట్లాడిన ఉన్నది తీసుకున్నాడు. ఇవాళ నీకు పగ్గాలు ఇవ్వడం వల్లనే ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయిందని నువ్వు తెలుసుకో. ఫస్ట్ 420 కాదు, నీ మాటలు తక్కువ చేసుకో. నీ మాటల వల్ల ఇవాళ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇవాళ 420 మాటలు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే కాదు, ఇవాళ నీ 420 మాటలు 420 హామీలు. ఇవాళ వాళ్ళు హామీలు ఇచ్చిలు 15 రోజులలో మరి చేయకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయి, రాష్ట్రాలు చేయి, ప్రజల పక్షం నిలవాడు. నువ్వు హామీలు ఏదో ట్విట్టర్ పిట్ట కథలు పెడితే ఎవరు నమ్ముతా? నేను ఇవాళ నువ్వు చేసేది ఏమన్నా నిజమైన ఏమన్నా న్యాయం జరగలా? నేను ఎన్నో సలహా కలిసినావు, ఏమైనా యాడ్స్ ఇచ్చినావా కాక? ఏమైనా మాట్లాడినావా? ఎంత ఘోరంగా ఉంటుంది. 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ నెల రోజులకే చేస్తారా? నెల రోజులకే నీకు హామీలు ఇస్తారా? నువ్వు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించారు. మాకు ఇప్పుడే పిల్ల పుట్టింది కదా, పిల్ల పుట్టిందని కుళ్ళ తయారు మాకు లేదు అని ఇదే ముచ్చట చెప్పాను జనాన్ని. ఇవాళ 10 సంవత్సరాలు పిల్ల పుట్టి 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం 67 సంవత్సరాలు పరిపాలించడం కాంగ్రెస్ ఏనా అన్ని మొత్తం గిడ్చుకొని వెళ్ళను. మరి నువ్వేం చేసినావు అంటే నువ్వు 420 హామీలను నెల రోజులకి ఏమైనా చేస్తారా? నెల రోజులకు కనీసం పాప ఏమైనా పుట్టిన పాప ఏమైనా బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? కనీసం కళ్ళు తెరిచే పరిస్థితి ఉంటుందా? మరి నువ్వేంది కాక ఈ ముచ్చట చెప్తావు? దొంగ ముచ్చట్లు, ఈ దొంగ ముచ్చట్లు చెప్పి 27 పేజీలతో బుక్కులు విడుదల చేసింది. మరి బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది? బీఆర్ఎస్ గతంలో ఎన్ని చేసింది? మేనిఫెస్టోలో పెట్టింది ఏమైనా జరిగినాయా? మేనిఫెస్టోలో పెట్టి ఏమైనా జరిగిందంటే ఏం జరగలేదు. ఇక కేసీఆర్ కాకను, అందుకనే కేసీఆర్ కాకను ఈ 420 కాకను కూడా నమ్మే పరిస్థితి లేదు. 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం మోసం చేస్తామంటే ఊరుకోపోమని ఏం వస్తుంది కానీ పోయాగా. ఓటమికి 170 కారణాలు ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై 22 తర్వాత నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. ప్రజల దృష్టి మళ్లించేందుకు మాపై విమర్శలు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోలేకపోవట్లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ కేటోళ్ళు నీకు అవుతారుగా, నీ జీవితాలు కూడా కావు, నీ జీవితాలు కూడా కావు, రాసి పెట్టుకో. జయమండి ఈరోజు చెప్తుంది 4వ తారీఖు స్పష్టంగా చెప్తుంది. నూతన సంవత్సరంగా మీ జీవితాలుగా గారు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ 420 హామీలు అంటే ఇక మరి ఏం చేస్తారో చూడాలి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. కేవలం ఎన్నికలో గెలవడం లక్ష్యంగా ఆశనసాధ్యంగానే అనేక హామీలు గుప్పించింది. ఈ మేరకు 27 పేజీలతో కూడిన బుక్లెట్ను బుధవారం విడుదల చేసింది. హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యతని కాంగ్రెస్ గుర్తు చేసి ఈ బుక్లెట్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల ముందు వందలాది హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 హామీలు జపం చేస్తుందని దుయ్యబట్టింది. కాంగ్రెస్ ఇచ్చింది 6 హామీలు కానీ 420 అని పేర్కొంటూ మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక చోట చేర్పి బుక్లెట్ను ముద్రించినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సాకులతో కొన్ని హామీలపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించింది. ఏవో కొర్రెలు పెట్టి లబ్ధాలకు తగ్గించే ప్రక్రియ చేసింది. మీరు అనవసరంగా గెలుకుంటే మీకే నష్టం. కొద్దిగా వెయిట్ చేయండి. వాళ్ళు ఇవ్వకపోతే నీకు చాలా ఛాన్స్ ఉంది. 5 సంవత్సరాలు కదా, నువ్వు గడగడలు ఆడించవచ్చు, మళ్ళా నువ్వు చక్రం తిప్పొచ్చు. కానీ ఇప్పుడే అనవసరంగా ఫెయిల్యూర్ కాకు, ఇప్పుడే అనవసరంగా జీరో కాకు. కేటీఆర్ గారు నువ్వు జీరో అయితే అనవసరంగా పరుగు పోతుంది. ఇప్పటికే జీరో కాకనేటువంటి వార్త కూడా జేబీ రాస్తుంది. స్పష్టంగా టార్గెట్ 17 కనీసం 12 రాష్ట్రం లోక్సభ సీట్లను గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. ఇక చూడు వీళ్ళ టార్గెట్ 17 కానీ కనీసం 12 గెలిస్తే చాలంట. మీరు ఇచ్చిన హామీలు కాక నెరవేర్చాలి. మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలను పేద బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. దానితో పాటు 420 అని 27 పేజీలు రాసిన కదా, ఆ హామీలు కూడా నెరవేర్చాలి. మరి అప్పుడైతేనే మీకు మళ్ళీ ఇది వస్తుంది. టార్గెట్ 17 ప్లస్ కనీసం 12 అని వస్తుంది. లేకపోతే ఈ టార్గెట్ మిస్ అయిపోతే బీజేపీలు కొట్టుకొని పోతారు. ఇద్దరు కొట్టుకొని పోతారు. ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో సందుకు దొరికినట్టు ఉంటుంది కథ. మరి